హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ అడవిలోని బావి కథ. ఒకప్పుడు గాఢమైన పచ్చని అడవిలో ఒక పాత రాతి బావి ఉండేది. ఆ బావి చాలా లోతుగా ఉండేది. అడవిలోని అన్ని జంతువులు నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చేవి. ఒక వేసవికాలం రోజున ఒక తిరుగులేని కోతి మరియు ఒక ఆటపాటల కుందేలు ఆ బావి దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. వారిద్దరూ ఎగురుకుంటూ, పరిగెత్తుకుంటూ, నవ్వుకుంటూ బావి దగ్గర ఆడుతూ ఉన్నాయి. కానీ జాగ్రత్త లేకుండా జారి ఇద్దరు ఒక్కసారే బావిలో పడిపోయాయి. కోతి ఏడుస్తూ చెప్పింది, అయ్యో, ఈ బావి చాలా లోతుగా ఉంది, నేను ఎక్కి బయటకు రాలేను అని. కుందేలు కూడా బాధపడుతూ ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడే ఇరుక్కుపోతామేమో అని అన్నది. కొంతసేపు ఇద్దరూ బాధపడ్డారు. కానీ తర్వాత కోతికి ఒక ఆలోచన తట్టింది. ఏడవడం వదిలేసి ధైర్యంగా ఆలోచిద్దాం అని అన్నది. కోతి రాతి గోడలపై ఎక్కేందుకు ప్రయత్నించింది, కానీ జారి పడిపోయింది. కుందేలు ప్రోత్సహిస్తూ చెప్పింది, మానుకోకు, మళ్ళీ ప్రయత్నించు అని. తరువాత కుందేలుకి ఒక ఆలోచన చెప్పింది. కోతి, నువ్వు ఎక్కడంలో బాగా నిపుణుడివి, నువ్వు నా వీపుపై నిలబడి ఎక్కు, తరువాత నన్ను పైకి లాగు అని అన్నది కుందేలు కోతితో. అలా కోతి కుందేలు వీపు మీద నిలబడి నెమ్మదిగా పైకి ఎక్కి బయటకు వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత కోతి చెట్టుకు వేలాడుతున్న ఒక బలమైన తాడును తెచ్చి బావిలోకి వదిలింది. దానితో కుందేలు కూడా పైకి వచ్చింది. ఇద్దరూ ఆనందంగా ఒకరినొకరు కౌగిలించుకున్నాయి. మనం కలిసి ఉంటే ఎంతటి కష్టమైనా జయించగలం అని అన్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే, ధైర్యం మరియు సహకారం ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.